తెలియదు కదా. అంటే అది కోతి, కానీ దాని తోక వచ్చేసి సింహానికి ఉన్న తోకలాగా ఉంటుంది. చూడండి పిల్లలు, ఇది లైన్ టైల్ మకాక్, సింహపు తోక గల కోతి అని. ఓకేనా? ఎక్కడ ఉంటుంది ఇది? అడవిలో. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఏ ఫారెస్ట్? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులు. ఇది 70 degrees నుంచి 200 degrees లోపు ఉన్న ప్రాంతాల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఈ అడవులు అనేవి విస్తరించి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఆకురాల్చు అడవులు ఎందుకు ఆకురాలుస్తాయి అంటే బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసం, అంటే తమలో నీటి ఎద్దడిని తట్టుకోవడం కోసం ఆకులు అనేవి రాలుస్తాయి అన్నమాట. అసలు బాష్పోత్సేకం అంటే ఏంటి? నీరు అనేది నీటి బిందువులుగా మారి ఆవిరైపోవడం బాష్పోత్సేకం. మనం చూస్తుంటాం ఇప్పుడు వర్షాకాలం, మంచుకాలం పడ్డప్పుడు ఉదయాన్నే వర్షం ఏం పడదు, కానీ మొక్కలు చూసేటప్పటికి మొక్కల నిండా నీటి బిందువులు అనేవి ఉంటాయి. చల్లగా అయిపోయి ఉంటుంది కింద నేల కూడా. నీళ్ళు కూడా కొన్నిసార్లు మన చెట్టు కింద ఉన్న డ్రాప్స్ పడుతుంటాయి మన మీద. దాన్ని బాష్పోత్సేకం అంటారు. అది ఆ బిందువు అనేది మళ్ళీ ఆవిరైపోతుంది, అలానే ఉండవు కదా, అందుకని ఆ బాష్పోత్సేకం. ఆ చెట్టు అనేది తనలోని నీటిని బిందువుల రూపంలో బయటికి విడుదల చేసి ఆవిరైపోతే తనలో నీటిని కోల్పోతున్నట్టే కదా, అప్పుడు దానికి నీరు అనేది అవసరం అవుతుంది కదా. అలా పోకుండా ఉండడం కోసం అది ఆకు ద్వారా మాత్రమే బయటికి పంపుతుంది. ఆ ఆకులు అనేది రాయిస్తే అవి తనలోనే ఉంటాయి కదా. అందుకు ఆ ఉద్దేశంతో ఆ మొక్కలు తనని తాను రక్షించుకోవడం కోసం నీటి అద్దడి నుంచి ఆ ఆకులు అనేది రాలుస్తాయి అన్నమాట. అందుకు వాటిని ఆకురాల్చు అడవులు అంటారు. ఈ ఆకురాల్చు అడవుల్లో సాధారణంగా అన్ని ఎనిమల్స్ ఉంటాయి. ఏనుగు, పులి, సింహం, జిరాఫీ, కోతులు, వివిధ రకాలైన ఎనిమల్స్ అనేవి అక్కడ ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఎనిమల్స్ అంటూ ఏమీ లేవు అక్కడ. సహజారక అరణ్యాల్లో మాత్రం లైన్ టైల్ మకాక్. ఓకేనా? థార్నీ ఫారెస్ట్ అంటే ముళ్ళ అడవులు. ఇక్కడ కూడా అంతే, బాష్పోత్సేకాన్ని నివారించుకోవడం కోసం ఆకులు అనేవి ఎక్కువ మందంగా తయారయ్యి వాటి కాండాలు వాటి నుంచి ముళ్ళులాగా తయారయ్యి తమను తాను సంరక్షించుకోవడం కోసం ఆ ముళ్ళ అడవులు అనేది తయారవుతాయి. ముళ్ళని తయారు చేసుకుంటాయి అన్నమాట. మ్యాగ్నోట్ ఫారెస్ట్ అంటే మడ అడవులు. మడ అడవులు అనేవి సముద్ర తీర ప్రాంతాల్లో అలలకి, సముద్రాల అలల తాగికి, ఆ తర్వాత లవణీయత, సముద్రాల నుంచి వచ్చే నీళ్ళ లవణీయత ఉంటుంది కదా, వాటిని తట్టుకోవడం కోసం అక్కడ ఏర్పడే వాటికి ఏర్లు అనేవి భూమిలోనికి చొచ్చుకుని ఉన్నప్పటికీ తిరిగి అవి బయటికి వస్తాయన్నమాట. చూడండి, ఇది మడ అడవులు. ఇంకా చూడండి, ఏర్లు అనేవి నీళ్ళలో నుంచి బయటికి వచ్చింటాయి అనమాట. ఎగ్జాంపుల్, ఇది మొక్క అనుకుందాం. మామూలుగా ఏరిగా లోపలికి ఉంటుంది. ఇదే ఏరు ఆ నీటి అద్దడికి, ఆ సముద్రంలో నీటిలో ఉన్న లవణీయతని తట్టుకోవడం కోసం ఈ ఏరిగా పైకి వచ్చి కనిపించే విధంగా ఉంటాయి అన్నమాట. శ్వాస క్రియను తీసుకోవడం కోసం కూడా, శ్వాస కోసం కూడా ఈ ఏర్లు అలా పైకి వచ్చి ఉంటాయి. ఈ విధమైన ఏర్లు ఎక్కడుంటాయి? మ్యాగ్నోట్ ఫారెస్ట్ అంటే ఎక్కడ? ఇది సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి మడ అడవులు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడుంటాయి మడ అడవులు? సముద్ర తీరాల్లో. వెరీ గుడ్. ఇంకా మౌంటైన్ ఫారెస్ట్ అంటే పర్వత ప్రాంత అడవులు. తెలిసిందే, పర్వతాలలో ఉండే అడవులే పర్వత ప్రాంత అడవులు. చూస్తుంటాయి కదా, కొండల్లో ఉంటాయి కదా అవి. పర్వత ప్రాంత అడవుల్లో కొన్ని చెట్లు అనేవి ఉన్నాయి. అది ఇండియన్ సిల్వర్ ఫీల్. చూడండి పిల్లలు, ఇది ఇండియన్ సిల్వర్ ఫీల్ అనే ఈ మొక్క, ఈ వృక్షం అనేది అక్కడ ప్రత్యేకమైన వృక్షం. ఎక్కడిది? పర్వత ప్రాంత అడవుల్లో, మౌంటైన్ ఫారెస్ట్లో. గుర్తుపెట్టుకోండి, మౌంటైన్ ఫారెస్ట్లో ప్రత్యేకమైన మొక్క ఏంటి? ఇండియన్ సిల్వర్ ఫీల్. వెరీ గుడ్. అండ్ అక్కడ ఇంకొక అరుదైన జంతువు కూడా ఉంది. చూడండి, దీని పేరు మంచు చిరుత, స్నో లిపార్డ్. ఎక్కడ? పర్వత ప్రాంతాలు. పర్వత ప్రాంత అడవుల్లో నివసించే అరుదైన జంతువు ఏంటి? స్నో లిపార్డ్. స్నో లిపార్డ్, మంచు చిరుత.
ధ్రువభుజింక మౌంటైన్ ఫారెస్ట్ లోని స్నో లిపార్డ్ తో పాటు ధ్రువభుజింక కూడా ఒక అరుదైన జంతువు పర్వత ప్రాంత అడవుల్లో నివసించే వాటిలో. చూడండి, ఇది ధ్రువభుజింక. చూడండి నాన్న, కావాలంటే దగ్గర నుంచి ఇది చూడండి సార్. మౌంటైన్ ఫారెస్ట్ లో అరుదైన జంతువులు ఏంటి? స్నో లిపార్డ్, వెరీ గుడ్. ఇంగ్లీష్ లో మాస్క్ దీని పేరు. ఓకేనా? 5 రకాల అడవులు ఉన్నాయి మన భారతదేశంలో విస్తరించి. 1 సర్వహరిత అరణ్యాలు, 2 ఆకురాజు అడవులు, 3 వన అడవులు, 4 ముళ్ళ మరియు పొద అడవులు, 5 పర్వత ప్రాంత అడవులు. వాటిలో నివసించి అరుదైన జాతి, జంతు జాతి. అండ్ అందులో ఉండే వృక్ష జాతి చూపించాను కదా ఇందాక, సిల్వర్ ఫీల్ అండ్ దేవదారు. ఈ 2 దేవదారు పేరు వింటాను కదా, ఎక్కడ విన్నానా? సిల్వర్ ఫీల్ వినలేదేమో కానీ దేవదారు అనే పేరు వింటారు. ఇది దేవదారు వృక్షం ఇలా ఉంటుందండి. ఏంటి పిల్లలు ఇది? దేవదారు. వెరీ గుడ్. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎంత వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ఉంది? 200 degrees Celsius ఎక్కువ. వెరీ గుడ్. నెగటివ్ ఫారెస్ట్ 70 degrees to 20 degrees. ఇది ఉష్ణోగ్రత ఇవ్వలేదు పాఠ్యాంశంలో. పర్వత ప్రాంతాలలో నివసించే అరుదైన జంతువులు స్నో లిపార్డ్, మస్క్ డియర్. ఓకే. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ లో నివసించే అరుదైన జంతువు నైన్ టైల్ మకాక్ అంటే ఏంటి తెలుగులో? కోతి. అంటే చూసారు ఎలా ఉంటుందో? ఓకే. ఇంకా 3 minutes ఉంది. 1 minute. బంగాళపు అడవులు కూడా ఈ పర్వత ప్రాంత అడవుల్లోనే ఉంటాయి. ఈ సర్వహరిత అరణ్యాలు హిమాలయాలు, కేరళ లాంటి ప్రదేశాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకున్నానా? హిమాలయాలు, హిమాలయ ప్రాంతాలు అండ్ కేరళ ఆ ప్రదేశాల్లో ఎక్కువ ఈ సర్వహరిత అరణ్యాలు విస్తరించి ఉంటాయి. ఈ డెసిడ్యూస్ ఫారెస్ట్ వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమిలో ఉంటుంది, ఎక్కువగా చూస్తుంటాము. ఈ థార్నీ ఫారెస్ట్ అనేది దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. ఓకేనా? ఈ ముళ్ళ అడవులు లేదా పొద అడవులు, ఇది పర్వత ప్రాంత అడవులు ఇలా ఉంటాయి. ఒక్కొక్క అడవి ఒక్క రకంగా ఉన్నాయి కదా, చూడండి. ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి చూడలేము, ఇలా ఉంటున్నాయి. నేటి అంతర్జాలంలో మనకు చిత్రాలు ఈ విధంగా లభిస్తున్నాయి. మనం ఏదైనా సాధించవచ్చు శోధించి. ఓకేనా? చూడండి, ఇప్పుడు కాఫీ అయిపోయింది మొత్తం 12 minutes.